నమస్తే అందరికీ. భుజంగాసనం బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు 6వ భాగం సుఖజీవన సోపానాలు. భుజంగాసనం. భుజంగం అంటే పాము పడగ విప్పడానికి పైకి లేచినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఈ ఆసనంలో శరీరము ఆ ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి భుజంగాసనం అనే పేరు వచ్చింది. పాము ఎలా ముందుకి పైకి ఎంత స్పీడ్గా తిరగగలుగుతుందో అలాగే మనము కూడా ఈ ఆసనం వల్ల నడుము ఎలా పడితే అలా తేలికగా తిప్పుకోవడానికి కుదురుతుంది. చేయు విధానం. తల భాగానికి దుప్పటి వచ్చేటట్లు బోర్లా పడుకుంటారు. 2 అరచేతుల్ని బొడ్డు భాగంలో నడుముకు ఇరువైపులా ఫోటోలో చూపినట్లు వేళ్లను ఆనేటట్లు అరచేయి ఆనకుండా ఉండనట్లు పెట్టాలి. తర్వాత 2 మోచేయి భాగాలను లోపలికి నొక్కుంటూ ఛాతీ లైన్లోనే మోచేతులు ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఆసనం అసలు స్థితిలోనికి వెళ్ళేటప్పుడు మోచేతుల మధ్య ఖాళీ ఇలానే ఉండాలి తప్ప పెరగరాదు. ఇప్పుడు మోచేతులను లోపలికి నొక్కుంటూ 2 పాదాలు కలిపి పూర్తిగా చాపి తలను ఛాతీ భాగాన్ని బొడ్డు దగ్గర నుండి పైకి లేపే ప్రయత్నం చేయాలి. మెడను పూర్తిగా వెనక్కి వంచాలి. కాళ్ళను పూర్తిగా మూసుకోవాలి. ఆసన స్థితి. తల భాగం ఛాతీ భాగం బొడ్డు దగ్గర నుండి పైకి లేపగలిగినంత వరకు లేపిన తర్వాత మనస్సును నడుము దగ్గర నుండి పైకి మెడ భాగం వరకు లగ్నం చేస్తూ అలా ఉండగలిగినంతసేపు కదలకుండా ఉండాలి. ఛాతీ వెనక్కి వంచబడి ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు పక్కటెముకలు కండరాలు పూర్తిగా వ్యాకోచించి ఆసనంలో ఉన్నంతసేపు అలానే ఉంటాయి. కాబట్టి గాలి ఆసనంలో ఉన్నంతసేపు 10 నుంచి 15% మాత్రమే వెళుతుంది. దీనితో ఆసనంలో గాలి సాలక కొంత అలుపు వచ్చినట్టు ఉంటుంది. వీపు నడుము భాగంలో చాలా నొప్పిగా ఉండి ఆ భాగం అంతా పట్టుకొని పిండినట్టు అనిపిస్తుంది. ఈ ఆసన స్థితిలో 10 నుంచి 20 సెకండ్ల కంటే ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. సాధనలో క్రమేపీ 1-2 నిమిషాల వరకు ఉండవచ్చు. చేయడానికి అందరికీ వస్తుంది, కానీ తక్కువ టైంలోనే ఎక్కువ అలసట ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. అలా ఎంతసేపు శరీరాన్ని అదే స్థితిలో కదలకుండా ఉంచగలిగితే అంత ఫలితం వస్తుంది. ఫలితం అనేది మనం ఆసనంలో ఆసన స్థితిలో ఉన్న టైంను బట్టి వస్తుంది. అందుచేత ఇక మన వల్ల కాదు దింపివేయాలి అనే స్థితి వచ్చే వరకు ఆసన స్థితిలో ఉండగలిగితే మంచిది. ఆసనాన్ని తీసివేసేటప్పుడు మెల్లగా ఛాతీని దింపుతూ బోర్లా పడుకుంటారు. కళ్ళు తెరవకూడదు. విశ్రాంతి స్థితి. బోర్లా పడుకొని కాళ్ళను చేతులను ఫ్రీగా వదిలేసి ముఖాన్ని పక్కకు పెట్టుకొని పటంలో చూపినట్లు పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. మనస్సును శ్వాసలపై పెట్టి ఆ ప్రశాంత స్థితిని అనుభవిస్తూ ఉంటారు. మిగతా ఆసనాలలో రానంత మానసిక ప్రశాంతత భుజంగాసనాన్ని తీసి విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు పొందవచ్చు. ఆసన స్థితి నుండి తీసిన వెంటనే విశ్రాంతి స్థితిలో 20 నుంచి 25 దీర్ఘ శ్వాసలు నడుస్తాయి. దాంతో ప్రాణశక్తి శరీరం నిండుగా వెళుతుంది. విశ్రాంతి స్థితిలో మనసుకి ఒక ఆలోచన కూడా రాకుండా శూన్య స్థితి అనుభవం అవుతుంది. ఈ అనుభూతిని 2 నుంచి 3 నిమిషాల పాటు అనుభవిస్తారు. శ్వాసలు మామూలు స్థితికి వచ్చే వరకు అలానే పడుకొని విశ్రాంతి తీసుకుంటారు. సరిగా విశ్రాంతి తీసుకోకపోతే తర్వాత ఆసనాన్ని ఎక్కువ సేపు చేయలేరు. ముఖ్యంగా బోర్లా పడుకొని చేసే 4 ఆసనాలలోనూ విశ్రాంతి కాస్త ఎక్కువ తీసుకోవడం మంచిది. మరొక పద్ధతి. కొందరికి నడుము కండరాలు వెన్నుబలం తక్కువగా ఉండడం వల్ల వారు పైన చెప్పిన పద్ధతి ప్రకారం అయితే చేయలేరు. అలాంటి వారికి బరువు ఎక్కువగా ఉన్నవారికి కాస్త తేలిక మార్గాన్ని చెప్పుకున్నాం. పైన చెప్పిన ఆసనంలో 2 అరచేతులను బొడ్డు దగ్గర నుండి కింద భాగాన్ని ఆనిస్తే మరీ కష్టం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఇందులో మార్పు అంతా చేతులను కొద్దిగా ముందుకు జరపడం. పై ఆసనంలో వేళ్లను ఆనించేటట్లు కాక అరచేతులను పూర్తిగా ఆనిస్తారు. 2 అరచేతులను బొడ్డు భాగం కంటే కొంచెం ముందు పెట్టుకోవాలి. ముందుకు ఇలా పెట్టడం వలన ఛాతీని లేపేటప్పుడు కొంత చేతుల ఆధారంతో పైకి లేపడానికి కుదురుతుంది. దాంతో కొంత తేలికగా ఈ ఆసనం చేయవచ్చు. ఫలితం కూడా బాగానే ఉంటుంది. బోర్లా పడుకొని చేతులను అలా ముందుకు కొద్దిగా ఆనించి పాదాలను పూర్తిగా చాపి 2 మోచేతులను లోపలికి
నొక్కుకుంటూ ఛాతిని తలను కొంత చేతుల సహాయంతో పైకి లేపుతూ పూర్తి స్థితికి వెళ్ళి అక్కడే ఆగాలి, కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు తప్పు స్థితి. ఈ ఆసనంలో చాలామంది ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఇలా ఈ ఆసనంలో ఫలితం అంతా చేతులను పెట్టే పద్ధతిని బట్టే మారుతూ ఉంటుంది. చాలామంది భుజంగాసనం చేసినప్పుడు చేతులను ఫోటోలో పెట్టినట్లుగా బాగా ముందుకు పెట్టి చేస్తూ ఉంటారు. చేతులను అంత ముందుకు పెట్టడం వలన బొడ్డు దగ్గర నుండి ఛాతీ బరువు అంతటను పూర్తిగా చేతులతోనే పైకి లేపడం జరుగుతుంది. పైకి లేపిన దగ్గర నుండి ఆ బరువు అంతటిని 2 చేతులే మోస్తూ ఉంటాయి తప్ప వెన్ను, నడుము మోయదు. చేతులు బరువును మోస్తే వెన్నుకు లాభం రాదు. ఆ భాగంలో ప్రయోజనం తగ్గిపోతుంది. పాము తన శరీరాన్ని ఏ ఆధారం లేకుండా పైకి లేపుతుంది. అలాగే మనము కూడా ఏ ఆధారం లేకుండా భుజంగాసనం చేస్తేనే అది భుజంగాసనం అవుతుంది. పూర్తిగా చేతులతో లేపినప్పుడు దాని అర్థము, పరమార్థము రెండూ మారిపోతున్నాయి. చేతులను బొడ్డు భాగాన్ని దిగోబెట్టి భుజంగాసనం చేస్తే చేతుల సహాయం 10 నుండి 15% మాత్రమే ఉంటుంది. 85% వెన్నుకి, నడుము భాగానికి లాభం వస్తుంది. అదే వేరే పద్ధతిలో చెప్పిన ప్రకారం కొద్దిగా చేతులను ముందుకు జరిపినప్పుడు అయితే 30 నుంచి 40% చేతుల సహాయం అందుతుంది. కాబట్టి మీద 60 నుంచి 70% మాత్రమే నడుముకు లాభం ఉంటుంది. అదే తప్పు స్థితిలో లాగా చేతులు బాగా ముందుకు పెడితే 80 నుంచి 85% చేతుల సహాయమే అంతా ఉంటుంది. దాంతో వెన్నుకి, నడుముకి 15 నుంచి 20% మించి లాభం రాదు. మన శరీర సామర్థ్యాన్ని బట్టి మన ఓపికను బట్టి చేతులను పెట్టే స్థితి మార్చుకుంటూ ఈ ఆసనంలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. బాగా నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఇబ్బందిగా ఉంటే ముందు తప్పు స్థితిలో పెట్టినట్లు చేతులు పెట్టి కొంత ఫలితాన్ని పొంది ఇబ్బంది కొద్దిగా తగ్గిన తర్వాత చేతులను వెనక్కి జరుపుతూ వెళ్ళడం మంచిది. ఈ ఆసనం వలన శరీరం బరువు, నడుము కొవ్వు బాగా కరుగుతాయి. ఈ లాభాన్ని ప్రత్యేకంగా పొందాలనుకున్న వారు ఛాతీకి చేతులు ఎంత వెనక్కి ఉంటే అంత ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, ఛాతీని పైకి లేపినప్పుడు మోచేతులను లోపలికి నొక్కుకోకపోతే చేతుల మీద శరీరం లేచే అవకాశం ఉంటుంది. అందుచేత ఫలితం ఎక్కువగా రావాలంటే 2 మోచేతుల్ని లోపలికి నొక్కుంటూ నడుమును అప్పుడు పైకి లేపుతారు. చేతులను నేను చెప్పిన చోట పెట్టలేకపోయినప్పటికీ అలవాటైన దగ్గర నుండి అలా వెనక్కి జరుపుకునే ప్రయత్నం చేయాలి. భుజంగాసనం వల్ల లాభాలు ఏంటి చూద్దాం. 1. ముఖ్యంగా భుజంగాసనం వలన నడుము నొప్పి, మెడ నొప్పి, కాలుజాలు, సయాటిక ఇంకా ఇతర సంబంధమైన నడుము ఇబ్బందులు ఉన్నవారు ఎంతో గొప్ప పూర్తి ఫలితాన్ని అందుకోవచ్చు. ఆ ఇబ్బందులు ఉన్నవారికి ఈ ఆసనం ఒక వరం అని చెప్పవచ్చు. ఆసనంలో ఉన్నంతసేపు నడుము, మెడ అలా వెనక్కి వంచి ఉంచడం వలన వెన్నుపూసల మధ్య సందులు పెరుగుతాయి. దానితో డిస్కులపై ఒత్తిడి తగ్గుతుంది. పూసల మధ్య పడి నరాలు నలగడం, నొక్కుకోవడం లాంటివి జరగకుండా నిరోధిస్తుంది. నడుముకు, మెడకు ఆపరేషన్ చేయించుకోవాలనే కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఆ అవసరం రాకుండా చాలామంది ఈ ఆసన సహకారం వలన పూర్తి ఉపశమనాన్ని పొందుతుంటారు. 2 పూటలా తప్పనిసరిగా ఈ ఆసనాన్ని చేయాలి. చేసినప్పుడల్లా ఒకసారి చేసి అలుపు తగ్గే వరకు విశ్రాంతి ఇచ్చి మరలా ఆసనాన్ని తిరిగి చేసి మరలా విశ్రాంతి తీసుకుంటూ ఇలా 2-3 సార్లు ఉదయం, 2-3 సార్లు సాయంత్రం చేయడం ఎంతో మంచిది. నడు నొప్పిగా ఉంటే ముందు కొబ్బరి నూనె ఆ భాగానికి రాసి వేడి నీటి కాపడం పెట్టి తర్వాత ఆసనాలు వేయవచ్చు. ఇలా 2 పూటలా చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ మందికి నడుము, మెడకు సంబంధించిన ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మెడకు, నడుముకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఏ మందులు ఉండవు. వచ్చాక అవి పనిచేయవు. ఏ శారీరక శ్రమ కూడా వీటిని రాకుండా పూర్తిగా కాపాడలేదు. వీటికి పరిష్కారం ఆసనాలు ఒకటే. వచ్చాక ఆ నరకం అనుభవించి అవస్థ పడే కంటే ప్రతిరోజు ఈ ఆసనాలు చేస్తూ ఉంటే నడుము, మెడకు సంబంధించి ఏ ఇబ్బంది జీవితంలో రాదు. ముందు జాగ్రత్తగా అందరూ ఈ లాభాన్ని పొందడం మంచిది. 3. ముఖ్యంగా శరీరం బరువు తగ్గించడానికి పనికి వచ్చే ఆసనాల్లో ఇది ఒకటి. భుజంగాసనం ఒకటి. ఈ ఆసనం చేయడం, భుజంగాసనం చేయడం అలా ఉండడం కష్టం కాబట్టి ఆ సమయంలో ఎక్కువ శక్తి ఖర్చు అయ్యి బరువు బాగా తగ్గుతుంది. 2 పూటలా ఈ ఆసనాన్ని వేస్తే బరువు బాగా తగ్గుతుంది. అందరికీ ఎక్కువ భాగం కొవ్వు నడుము చుట్టూ పేరుకొని ఉంటుంది. భుజంగాసనంలో మెడ కింద నుండి నడుము భాగం వరకు వెన్నుకి ఇరువైపులా ఉన్న కొవ్వు బాగా కరిగి పలుచగా అవుతుంది. ఆ భాగంలో బాగా ఒత్తిడి ఈ ఆసనం వలన ఏర్పడుతుంది. ఆ భాగంలో కొవ్వును కరిగించడానికి అతి ముఖ్యమైన ఆసనం భుజంగాసనం. కిడ్నీలకు మంచి ఒత్తిడి కలిగించి రక్త ప్రసరణ దోషాలు కిడ్నీలకు రాకుండా నివారించగలుగుతుంది భుజంగాసనం.
శరీరం 24 గంటలు దీర్ఘశ్వాసలు తీసుకోవడానికి అలవాటు పడేటట్టు ఈ భుజంగాసనం ఊపిరితిత్తులకు సహకరిస్తుంది. ఈ కారణంగా శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది భుజంగాసనం వలన. గమనిక, చేయడానికి పెద్ద కష్టం కాదు కాబట్టి అందరూ ముందు రోజే ఎక్కువసేపు చేసి ఎక్కువ ఇబ్బందులను తెచ్చుకుంటారు. 5-6 రోజులు తేలికగా వేసి తీసివేస్తూ ఉండాలి. తొందరపడితే మెడ నడుము నొప్పులు వస్తాయి. 2. హెర్నియా ఉన్నవారు చేయకూడదు. ఇదండి అబౌట్ భుజంగాసనం. మంచిగా చేసుకోండి, మంచి ప్రయోజనాలు పొందండి. ఆల్ ది బెస్ట్. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.